విజయవాడలో విద్యార్థి సంఘాలు కదం తొక్కాయి. నారా లోకేష్ ఇంటి ముట్టడికి వెళ్లేందుకు ఏఐఎస్ఎఫ్ విద్యార్థులు ప్రయత్నించారు. దీంతో పోలీసులకు విద్యార్థులకు మధ్య తోపులాట జరిగింది. పలువురు ఏఐఎస్ఎఫ్ నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. ఇటు ఏలూరు రోడ్డులోనూ విద్యార్థి సంఘాల నాయకులు ఆందోళనకు దిగారు. అర్ధనగ్న ప్రదర్శనతో నిరసన తెలిపారు. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నాకు దిగిన విద్యార్థులను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. విద్యాశాఖ మంత్రి ఈరోజు యూనివర్సిటీ కేంద్రాల్లో అదే విధంగా కళాశాలల్లో రాజకీయ ప్రసంగాలు ఉండకూడదని చెప్పి మ్యాండేట్ జారీ చేస్తా ఉన్నారు. ఏ విద్యార్థుల దగ్గరకు వచ్చి జీవో నంబర్ 77 రద్దు చేస్తానన్నావు, ఏ విద్యార్థుల దగ్గరకు వచ్చి 107, 108 జీవోలు రద్దు చేస్తా ఉన్నావు. ఇవాళ మేము హక్కులు మేము అడుగుతా ఉంటే రాజకీయ ప్రసంగాలు ఆపని చెప్పి నియంతలాగా డిక్టేట్ లాగా ఇవాళ జారీ చేస్తా ఉన్నావా? ప్రజాస్వామ్యబద్ధంగా ఉన్నటువంటి పరిపాలన చెప్పి మర్చిపోతా ఉన్నాడు. చక్రవర్తి అనుకుంటా ఉన్నాడు విద్యాశాఖ మంత్రి ఎన్డీఏ ప్రభుత్వం. అందువల్ల ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ గా హెచ్చరిక చేస్తా ఉన్నాం. యూనివర్సిటీ కేంద్రాల్లో విద్యార్థి హక్కులు లేదా కళాశాలలో విద్యార్థి హక్కులు ఖచ్చితంగా కాపాడుకుంటాం, ఖచ్చితంగా పోరాటం చేస్తాం. 107 రద్దు చేస్తానన్నావు, మెడికల్ కళాశాలను కాపాడుతానన్నావు, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేస్తానన్నావు. ప్రభుత్వానికి పాడగట్టే రోజులు చాలా దగ్గరలోనే ఉన్నాయి. మీ నాయన చంద్రబాబు నాయుడు ఏ యూనివర్సిటీలో చదువుకున్నాడు? నిమ్మల రామానాయుడు ఏ యూనివర్సిటీలో చదువుకున్నాడు? సబితమ్మ ఏ యూనివర్సిటీలో చదువుకుంది? పొలిటికల్ సైన్స్ యూనివర్సిటీ కేంద్రాల్లో ఎందుకు పెడతా ఉన్నారు? మేము విద్యార్థులుగా మా హక్కులు అడిగితే విద్యార్థులు నియంతలాగా అరెస్ట్ చేస్తావా? అరెస్ట్ చేయి. పోరాటాల ద్వారానే ఇంకో ప్రభుత్వాన్ని నిర్మించడానికి ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ సిద్ధంగా ఉందని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 10 లక్షల మంది నిరుద్యోగులు ఈరోజు డిగ్రీలు పీజీలు కంప్లీట్ చేసుకొని వాళ్ళ యొక్క సర్టిఫికెట్లు కళాశాల ఇరుక్కోపోయి ఈరోజు ఉపాధి అవకాశాలు లేక వాళ్ళు స్విగ్గీ, జొమాటో, ర్యాపిడో లాంటి సంస్థల్లో ఈరోజు కార్మికులుగా పనిచేసుకొని కళాశాలలో ఫీజులు కట్టుకుంటా ఉన్నారు. అయ్యా నారా లోకేష్ గారు, మీరు విద్యార్థుల తరఫున నేను మాట్లాడతాను, విద్యార్థుల గురించి నేను పట్టించుకుంటానని చెప్పిన మీరు అలా పట్టించుకునే పని అయితే ఈరోజు 10 లక్షల మంది విద్యార్థులు ఈరోజు స్విగ్గీ, జొమాటో, ర్యాపిడోలో ఎందుకు వర్కర్లుగా ఉంటారని చెప్పేసి ఈ యొక్క విద్యాశాఖ మంత్రిని ఏఐఎస్ఎఫ్ గా సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. ఫీజులు ఏ విధంగా పేద విద్యార్థికి ఉన్నత విద్య, ఉచిత విద్య ఎక్కడైనా అందే పరిస్తుందా? ఒక్కసారి మీరు ఆత్మ పరిశీలన చేసుకోవాలా. అదే పద్ధతిలో మెడికల్ కళాశాలలో మీరు కేటాయించినటువంటి సీట్లను పెంచుతాము, కానీ హాస్పిటల్ మాత్రం ప్రైవేటీకరణ చేస్తామని మీరు చెప్తా ఉన్నారు. అయ్యా నారా లోకేష్ గారు, మీరు కాదు కదా, మీ బాబు చంద్రబాబు నాయుడు కాదు కదా, మీ తాతగారు ఖర్జూరపు నాయుడు వల్ల కూడా ఈ యొక్క ప్రైవేట్ మెడికల్ కాలేజీ చేయడం వలంకరం కాదు. కాబట్టి ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్ ఖచ్చితంగా మీ గద్దెను దించి ఖచ్చితంగా పిపిపి విధానం రద్దు చేసేంత వరకు పోరాటం కొనసాగిస్తుందని చెప్పేసి తెలియజేసుకుంటా ఉన్నాం. ఈ విద్యాశాఖ మంత్రి అధికారంలోకి రాకముందు యుగళం పాదయాత్రలో ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 17 యూనివర్సిటీల్లో 4000 పైకు చిలుగున్నటువంటి ప్రొఫెసర్ పోస్టు, నాన్ టీచింగ్ పోస్టులు భర్తీ చేస్తామని చెప్పారు. ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక యూనివర్సిటీలో కూడా ఒక వీసీ నియమించకుండా ఈరోజు ఆయన అనుచరులు ఉన్నటువంటి గీతం, కేఎల్ యూనివర్సిటీలో పనిచేసినటువంటి ప్రొఫెసర్లు తీసుకొచ్చి ఈరోజు ప్రభుత్వ యూనివర్సిటీలో కొనసాగించడం జరుగుతూ ఉంది. కాబట్టి విద్యాశాఖ మంత్రి విద్యా విధానాన్ని పూర్తి స్థాయిలో కాషాయకరణ చేస్తూ వారికి యొక్క ఒత్తాసుకున్నటువంటి వాళ్ళ పార్టీ యొక్క అనుచరులు ఉన్నటువంటి కార్పొరేట్ వ్యక్తులకు ఈ యొక్క యూనివర్సిటీ విధానాన్ని కట్టబెట్టడానికి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి కుట్రపడుతున్నారు. కాబట్టి ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఎస్ఎఫ్ గా ఈ విద్యాశాఖ మంత్రికి సూటి కడుతూ ఉన్నాం. నీకు చేత కాకపోతే విద్యాశాఖ మంత్రి పదవి నుంచి నువ్వు రాజీనామా చేసి వెళ్ళి మీ నాన్న పెట్టినటువంటి హెరిటేజ్ కంపెనీలో వెళ్ళి పాలు పెరుగు అమ్ముకో నారా లోకేష్. ఎందుకంటే ప్రభుత్వ విద్యారంగాన్ని నీరు గారుస్తుంటే ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఎస్ఎఫ్ గా చూస్తూ మేము ఊరుకోము. ప్రభుత్వ విద్యారంగ పరిరక్షణ ధ్యేయంగా ఈరోజు నీ యొక్క పోలీసు యొక్క లాఠీలు మా శరీరంపై నాట్యమాడిన తూటాలు మా గుండె
గుండెల్లో దిగిన ప్రభుత్వ విద్యా పరిరక్షణ కోసం ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఇప్పటికి కాదు భవిష్యత్తులో కూడా పోరాటానికి నాంది పలుకుతుంది. ఆ వైపున అడుగులేసి భవిష్యత్తులో ప్రభుత్వ విద్యారంగం వైపు నువ్వు అడుగులు వేయకపోతే నిన్ను గంతె దింపడానికి కూడా ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ASF గా మరొక ముందుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.